మీరు అమ్మా ప్రత్యూష చాలా బాగుంది మెడిటేషన్, చాలా థ్యాంక్స్. ఇంకొకటి ఏంటంటే మేడమ్స్ ప్రత్యూష, దుర్గా కూడా చక్కగా మీ డౌట్స్ అన్నిటికి కూడా చక్కగా పెడితే మేము ఆ డౌట్స్ చెప్పలేకపోయినా సరే పాపం వాళ్ళు మమ్మల్ని అడిగి చక్కగా మీ డౌట్స్ క్లియర్ చేస్తున్నారు. కాబట్టి మనకి ఈ దేవి సమూహంలో ఏదైతే నాలెడ్జ్ గురించి మనం ఈ ప్లాట్ఫామ్ మనం క్రియేట్ చేసుకున్నాం కదా, దీని ప్లాట్ఫామ్ని ఎలా అయితే యూజ్ చేసుకోవాలో ఒకసారి చెప్తాను మీకు. ఈ దేవి ఎనర్జీస్ అన్నమాట, మనలో ఉన్న ఆ గర్భసంచి ఎనర్జీస్, ఆ జ్ఞానం కోసము తప్పనిసరిగా అడగండి మాస్టర్స్. అంతేగాని పక్కింటి వాళ్ళ గురించి, ఫ్రెండ్స్ గురించి, ఎవరెవరి గురించో మనం ఏంటంటే మన గ్రూప్లో ఉన్న సభ్యులందరం కూడా మనము ఒక క్రియేషన్, ఒక ఎనర్జీ, ఒక చైతన్య శక్తికి మనం కనెక్ట్ అయి ఉన్నాం మాస్టర్స్. అందుకని మీరు ఏం చేస్తారంటే గ్రూప్ అందరూ మీకు ఆ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కొంతమంది అడుగుతున్నారు కదా, మా మేడంకి ఇలా ఉంది, మా ఫ్రెండ్కి ఇలా ఉంది అని చెప్తున్నారు కదా, మీరు క్లియర్ చేయండి వాళ్ళకి చక్కగా. నేను గ్రూప్ ఎనర్జీస్తో కనెక్ట్ అయ్యి నేను వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నానని మీరు చేయండి, కానీ గ్రూప్స్ మాత్రం మీరు దాని గ్రూప్లో పెట్టద్దు మాస్టర్స్. ఎందుకంటే మనం ఇలా అయితే రోజుకి వందల మెసేజ్లు అయిపోతున్నాయి అన్నీ కూడా. లాస్ట్ ఇంకొకటి కూడా బర్త్డే విషెస్ కూడా వద్దు. ఎందుకంటే ఇప్పుడు 200 మంది ఉన్నాం, బర్త్డే విషెస్ 200 మంది రోజు మన ఎవరో ఒకరికి బర్త్డే జరుగుతూనే ఉంటుంది కదా రోజుకి. అలాగే మన విషెస్ చెప్పుకుంటూ వెళ్ళిపోతే మనం అందుకోవాల్సిన జ్ఞానానికి వెనక్కి పడిపోతాం మాస్టర్స్. అది నా రిక్వెస్ట్. ఓకేనా? చక్కగా ప్రత్యూష ఇంకా అదే పేర్లు గుర్తులేదు, 2 3 4 చక్కగా మీకు ఏది పెట్టినా సరే వాళ్ళు మెసేజ్ వెంటనే వాళ్ళు స్టడీ చేస్తూ వాళ్ళు చదువుకుంటూ చక్కగా మీకోసం ఎంత టైం స్పెండ్ చేస్తున్నారో అది మీరు ఉపయోగించుకోండి మాస్టర్స్. ఓకేనా? థ్యాంక్ యూ మాస్టర్స్. ఒక్క నిమిషం అందరూ ఒక్క నిమిషం మెడిటేషన్ చేద్దాం. అందరూ కళ్ళు మూసుకోండి, రిలాక్స్గా కూర్చోండి, వెన్నుముక నిటారుగా పెట్టుకుని రిలాక్స్గా కూర్చోండి. మేడం ఒక్క నిమిషం మన కోసం మనం చేసుకుందాం మాస్టర్. అందరం కూడా ఆ స్త్రీతత్వం మన కోసం మనం చేసుకుందాం మాస్టర్స్. ప్రేమపూర్వకమైన శ్వాసను తీసుకుందాం. ఎంతో ఆనందంగా మనతో మనం సంపూర్ణంగా మమేకమవుదాం. ఎవరు ఏజ్ ఎంతో వాళ్ళు ఒకసారి ఆ ఏజ్ చెప్పుకోండి మాస్టర్స్. ఇన్ని సంవత్సరాల వరకు సృష్టించే ప్రక్రియ ఉందని ఇన్ని సంవత్సరాలు నేను గుర్తించలేకపోయాను. తర్వాత నీ ఉనికిని నేను గుర్తించాను. చాలా ధన్యవాదములు, చాలా కృతజ్ఞతలు. నేను నిన్ను గుర్తించకపోయినా నా గురించి శ్రద్ధ తీసుకున్నావు. నీకు చాలా కృతజ్ఞతలు. నీవు నాకు నా తుది శ్వాస వరకు నాతోటే ఉండాలి. నేను తెలిసి కానీ తెలియక కానీ నిన్ను ఏ విధముగానైనా బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా క్షమించమని కోరుచున్నాను. ఈ రోజు నుంచి నేను నిన్ను చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా, ప్రేమతత్వముతో, కృతజ్ఞతా భావముతో చూసుకుంటాను. నువ్వు నా జీవితాంతము వరకు నువ్వు నాకు కావాలి. నేను నిన్ను సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను, అంగీకరిస్తున్నాను. ధన్యవాదములు, ధన్యవాదములు, ధన్యవాదములు అని చెప్పుకోండి మాస్టర్స్. మీ హృదయం దగ్గర 2 చేతులు పెట్టుకొని మీకు మీరు థ్యాంక్స్ చెప్పుకోండి మాస్టర్స్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. అందరూ కూడా మెడిటేషన్లోంచి బయటకు రండి మాస్టర్స్. ప్రత్యూష మేడం. అవునా
మీది ఒక ఎక్స్పీరియన్స్ చెప్పండి. మీరు ఒక అమ్మాయికి ఓకే. ప్రెగ్నెంట్ వచ్చింది కదా! ఆ అమ్మాయికి మీరు ఎలా ఆ! గైడెన్స్ చేస్తే ఆ అమ్మాయికి ప్రెగ్నెంట్ వచ్చిందో ఒక ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఓకే. దేవి మాతలు అందరికీ నా ఒక్క ఎక్స్‌పీరియన్స్‌ని చెప్తున్నాను. మేడంకి ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయ్యి ఉంది. ఆ బాబు ఉన్నాడు తనకి. కానీ తను ఇంకొకళ్ళని ఇన్వైట్ చేయాలనుకుంటుంది. అండ్ తనకి ఇన్వైట్ చేసే ముందు తనకి ఒక ఆపరేషన్ చేశారంట. ఆపరేషన్ చేసిన తర్వాత ఇంకో బేబీ రావడానికి కొంచెం ఇబ్బంది కలిగిద్దని అన్నారు. డాక్టర్స్ అందరూ తనకి చెప్పి కొంచెం భయంలాగా అలా క్రియేట్ చేశారు. తను నాతో చెప్తూ నాకు ఆడపిల్ల కావాలండి, నాకు బాబు ఉన్నాడు. కానీ డాక్టర్స్ ఏమో ఇలా చెప్తున్నారు, నాకు పాప కావాలి అని అన్నారు. ఓకే అని చెప్పి ఫస్ట్ మేమేం చేసామంటే తనని మెడిటేషన్‌లో కూర్చోమని, తను కొత్తగానే వచ్చారు. ఈ మధ్యనే స్టార్ట్ చేశారు మెడిటేషన్ కూడా. అయినా చక్కగా మన మృదులా మేడం గారు, ప్రాణహిత మేడం గారు చేయించిన గైడెడ్ మెడిటేషన్ చెప్పామండి. ఎంతో చక్కగా తను పూర్తిగా నమ్ముతూ, హ్యాపీగా విశ్వాసంతో చేశారు. అండ్ తను చేసిన 45 డేస్‌కి తను కన్సీవ్ అయింది. డాక్టర్ దగ్గరికెళ్ళింది. కానీ బేబీ క్రియేట్ అవ్వడానికి 10 మినిట్స్ అలా 1 వీక్ తర్వాత మళ్ళీ అన్ని టెస్టులు చేయిస్తాను. రండి 1 వీక్ తర్వాత రమ్మన్నారు. తను వెళ్లారు. కానీ తను ఇంకా టెన్షన్ పడుతుంది. బేబీ ఏంటి ఇంకా క్రియేట్ అవ్వలేదు. నేను ఎక్కడ ఏమైనా తప్పు చేశానేమో అని ఇంకా నర్వస్ ఫీల్ అవుతున్నారు. అప్పుడు మేమేం చేసామంటే మృదులా మేడంతో సజెషన్ తీసుకొని తనకి మళ్ళీ మెడిటేషన్‌లో కూర్చొని ఫస్ట్ తనకి సర్జరీ అయింది. సర్జరీ అయిన తర్వాత ఏం జరిగింది? డాక్టర్స్ ఏం చెప్పారంటే, "నీకు మళ్ళీ పిల్లలు పుట్టడం కొంచెం కష్టం అమ్మా" అని చెప్పారు. తనేం చేసింది దాన్ని మనసులో పెట్టేసుకుంది. ఆ భయాన్ని మొత్తం పెట్టేసింది బాగా. అప్పుడు మేమేం చేసామంటే, "మేడం ఫస్ట్ మీరు ఆ భయాన్ని రిలీజ్ చేయండి. చక్కగా మీరు కన్సీవ్ అయినట్టు, చక్కగా మీ బేబీ అనేది చక్కగా పెరుగుతున్నట్టు, చక్కగా విజువలైజేషన్ చేసుకోండి" అని చెప్పాము. అలానే ఆ మేడం గూడా చక్కగా మేము చెప్పిన అన్ని చక్కగా చేసి తన భయాన్ని మొత్తాన్ని ఇన్ఫీరియర్ సెక్యూరిటీని మొత్తం వదిలేసి చక్కగా చేశారు. ఆ మేడంకి బేబీ కూడా ఫామ్ అయ్యి చక్కగా నెలలు కూడా వచ్చేసింది. తనకి సెకండ్ మంత్ థర్డ్ మంత్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. తనకి మనం ధ్యాన మాతృత్వం బుక్ అండ్ పిరమిడ్ గురించి మెడిటేషన్ గురించి ఇంకా కొన్ని సజెషన్ ఇవ్వడం జరిగింది మనం మేడమ్స్తో సహా. చక్కగా తను హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చూసారండి తన పెట్టుకున్న భయాన్ని ఆలోచనలని మెడిటేషన్లో కూర్చొని వాటన్నిటిని రిలీజ్ చేసేసింది. తన ఓం మీద పెట్టుకుంటూ నాకు నువ్వు కావాలి అమ్మా, నాకు నువ్వు కావాలి, నీకు నేను కావాలి. సో మనం ఇద్దరం కూర్చొని చక్కగా మెడిటేషన్లో కూర్చొని ఈ ప్రాబ్లమ్ని మనం క్యూర్ చేసుకుందామని చెప్పి చక్కగా వాళ్ళందరూ క్యూర్ చేసుకొని హాయిగా ఇప్పుడు బేబీ కూడా వచ్చారు. మేడం నాతో రోజు మాట్లాడతారు కూడా. హాయిగా తనైతే థ్యాంక్స్ కూడా చెప్తుంది. నేనన్న థ్యాంక్స్ నాకెందుకు, మీరు కదా చేసి ఎంత చేసింది నాకెందుకని నేను అన్నా. హ్యాపీగా రిలాక్స్ అవుతూ చక్కగా చేస్తుంది. చూసారా దేవి మాతలు, మనం మనస్ఫూర్తిగా హార్ట్‌ఫుల్‌గా మనం ఏదన్నా అడిగితే చాలు చక్కగా ప్రకృతి మాత, ఆ డివైన్ మాత మనకిస్తారు. అండ్ నా ఎక్స్‌పీరియన్స్ నేను షేర్ చేయాలనుకుంటున్నాను. ఇది ఆ మేడం ఎక్స్‌పీరియన్స్. అండ్ నా ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే, నాకు ఈ దేవి సమూహం గ్రూప్ అండ్ శ్రీతత్వం గురించి తెలియక ముందు నా డేట్, నా పీరియడ్ ఎలా జరిగిందో నేను మీకు చెప్తానండి. ఏం జరిగిందంటే నాకు డేట్ వచ్చింది. నేను స్కూల్‌కి వెళ్ళలేను, కాలేజ్‌కి వెళ్ళలేను. ఇంట్లో 5 డేస్ హాలిడేస్ పెట్టేస్తాను. ఎగ్జామ్స్ ఉన్నా రాయలేను నేనైతే. నేను ఎంతో ఏడ్చేదాన్ని. నాకు కడుపులో నొప్పి పుట్టేది. ఒక బాల్‌కి గాలి తీసేస్తే ఎలా ఉండిద్దో అలా నేను ఉన్నానండి. ఆ 5 డేస్ నేనున్నా. అబ్బా! ఏంటబ్బా ఇంత ఇంత ఇలా నొప్పిలు వస్తున్నాయి, ఇలా జరుగుతుంది. ఏంటి అసలు దీనికి సొల్యూషన్ అనేది లేదా అని నేనెంతో ఫీల్ అయ్యా. నాకు ఈ దేవీ సమూహం గ్రూప్, మన ప్రాణహిత మేడం గారు, మృదులా మేడం గారు చెప్పిన ప్రతి ఒక్క పాయింట్‌ని నేను ఇంప్లిమెంట్ చేశానండి. అండ్ నేను నేను ఈ దివ్యత్వం గురించి, ఈ టాపిక్ గురించి, సబ్జెక్ట్ గురించి తెలియక ముందు నేను చాలా ఏడ్చేదాన్ని. నాకు కడుపులో నొప్పి వచ్చేది. నేను ఇంట్లో ఉండిపోయేదాన్ని. స్కూల్‌కి కానీ, కాలేజ్‌కి కానీ వెళ్ళేదాన్ని కాదు. తర్వాత నాకేంటి ఈ అన్ని పాయింట్స్ వచ్చినాయి. అండ్ నాకేంటంటే ఫిఫ్త్ డే వరకు కూడా ఇది మా అమ్మకి అవ్వదు. అంటే నాకేమన్నా తప్పు జరిగిపోతుందేమో అనిపించింది. కానీ నాకు ఈ సబ్జెక్ట్ తెలిసిన తర్వాత నాకు జరుగుతుంది కరెక్టే. ఓకే. నేను దాన్ని యాక్సెప్ట్ చేశాను. అండ్ వీళ్ళు ప్రాణహిత మేడం గారు, మృదులా మేడం గారు చెప్పిన సబ్జెక్ట్స్ అన్నిటిని చక్కగా నేను ఎన్నో తిట్టుకున్నాను. నాకు ఇది తెలియక మనకి బయటికెళ్తే డ్రెస్సులకి అవ్వడం కానీ, అలా అవ్వడం కానీ జరగటం మూలాన తిట్టుకుంటాం మనం. నాకైతే నా బర్త్‌డే అప్పుడే వచ్చింది కరెక్ట్‌గా.
నేను నా బర్త్డేని చేసుకోలేను. నేను దానికి కూడా తిట్టుకున్నాను కూడా. చక్కగా దానికి మనస్ఫూర్తిగా మెడిటేషన్ లో కూర్చొని నాకు 3 మంత్స్ డేట్ రాలేదండి నిజం చెప్పాలంటే. నేను మన మేడమ్స్ ఇద్దరు కలిసి నాకు గైడెడ్ చేసి వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ ఏం పెట్టుకొని చక్కగా వీడియోస్ చక్కగా మనస్ఫూర్తిగా నేను క్షమాపణ చెప్పా. నేను ఆ మెడిటేషన్ చేస్తున్నప్పుడు నాకైతే కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసి నేను నిన్ను ఇంత బాధ పెట్టానా. అండ్ నేనేం చేశానంటే నేను సముద్ర స్నానం చేశానండి. చేసినప్పుడు నా మొహం నల్లగా అయిపోయి పింపుల్స్ బాగా వచ్చేసి పెద్ద పెద్దవి వచ్చేసాయి. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే టాబ్లెట్స్ ఇచ్చారు. వాళ్ళు ఏమన్నారు, ఈ టాబ్లెట్స్ వేసుకుంటే డేట్ రాదమ్మా అన్నారు. నేను అది అంత పెద్దగా పట్టించుకోలే. అంటే నాకు వేసుకున్నా కూడా వచ్చింది. నేను అంత పెద్దగా పట్టించుకోలే. సరే అని చెప్పి వేసుకున్న తర్వాత కూడా నాకు మళ్ళీ వచ్చింది. కానీ నేను హెయిర్ కూడా ఊడిపోయింది నాకు ఈ మధ్య. దానికి కూడా నేను మందులు వాడా. ఇలా మందులు వాడి దాన్ని ఎంతో బాధ పెట్టాను. నాకు 3 మంత్స్ డేట్ రాదు. 1 వీక్ కూర్చొని నన్ను క్షమించు, నాకు ఇదంతా జ్ఞానం తెలియదు, ఇలా టాబ్లెట్స్ వేసుకోవడం మూలాన అంటే నేను ఇంకో కొంచెం టెన్షన్స్ కూడా పెట్టుకుంటానండి. నేనే కాదు చాలా మంది పెట్టుకుంటారు. ఇంట్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ గురించి కానీ చుట్టుపక్కల కానీ వాళ్ళ థాట్స్ అన్ని మనసులో పెట్టుకోవడం మూలాన కూడా మనకి డేట్ అనేది సరిగా రాదు. నిజం చెప్పాలండి. నేను వాటి మొత్తాన్ని రిలీజ్ చేసేసాను. నాలో ఉన్న ఎమోషన్స్ అన్నిటిని పూర్తిగా రిలీజ్ చేసా. నేను 1 వీక్ కూర్చొని చేశానండి. నాకు 1 వీక్ తర్వాత చక్కగా డేట్ వచ్చింది. నేను నార్మల్ గా కూడా వచ్చేసి నాకు ఈ సబ్జెక్ట్ గురించి తెలిసిన తర్వాత నాకు నొప్పి అనేది కూడా తెలియదు నాకు. నిజం చెప్పాలంటే నేను డేట్ అయిన తర్వాత ప్రతి నిమిషం ప్రతి మినిట్ కూడా నేను ఎంజాయ్ చేస్తూ ఉన్నా. నాకు అద్భుతంగా అనిపించింది. అమ్మయ్య నేను అనుకున్నది జరిగింది, నేను సాధించానని ఎంతో హ్యాపీగా. మెడిటేషన్ ఉన్నప్పుడంతా నేను ధ్యానమే చేస్తా. అసలు ఏం చేయాల ఎలాగో మనం దూరంగా కూర్చోబెడతారు. ఆ టైంలో మనల్ని ఎందుకు దూరంగా కూర్చోబెడతారంటే మనకి రిలాక్సేషన్ కావాలి. చక్కగా మనము ఎటువంటి పని చేయకుండా అలసిపోకుండా చక్కగా మనము రిలాక్స్ అవుతూ ఉండాలి కాబట్టి మనల్ని దూరంగా కూర్చోబెడతారండి. చక్కగా నేను ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే చక్కగా మేడం చెప్పిన సంకల్పాలన్నీ మెడిటేషన్ చేద్దాం. ఫస్ట్ డే అయితే బ్రహ్మనాడి కేంద్రం లాగా మనం అయిపోతాం. విశ్వశక్తి అనేది నాకు ఎంత బాగా వచ్చిందంటే అలా వచ్చింది. సెకండ్ డే ఫస్ట్ డే మనకు కావాల్సిన కోరికలకి నేను బీజం వేసాను. అండ్ సెకండ్ డే నేను ఏం చేశానంటే నా కోరిక తగినంత జ్ఞానం వెళ్తుంది అని చెప్పి నేను సెకండ్ డే కూడా చేశాను. అండ్ థర్డ్ డే మన అందరికీ వాక్ శక్తి ఉండిద్దండి. వాక్ శక్తి ఉండేది. సో నేనేం చేశానంటే నేను ఏవైతే కోరికలు పెట్టుకున్నా అవన్నీ జరిగిపోయాను. మనస్ఫూర్తిగా ఓపెన్ హార్ట్ తో నేను నమ్మా. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చాను కదండి, జరిగిద్దో లేదని ఆలోచనలు ఉంటాయి కొంతమంది. నాకు అలాంటి ఆలోచన లేదు. నాకు డేట్ వచ్చింది, సో ఇవి కూడా నెరవేరుతాయి నాకు పూర్తి నమ్మకం వచ్చి. థర్డ్ డే వాక్ శక్తి ఉంది. చక్కగా మంచి మాటలు మాట్లాడుతూ నేనేమైనా కోరికలు పెట్టుకుంటూ అలా అనుకుంటూ చేసి. అండ్ ఫోర్త్ డే విజువలైజేషన్ టెక్నిక్. ఏమైతే కోరుకున్నానో దానికన్నీ జ్ఞానం వెళ్ళిపోయిన మూడో రోజు వాక్ శక్తి జరిగిపోయినట్టు. ఫోర్త్ డే చక్కగా విజువలైజేషన్ టెక్నిక్ అంటే ఊహా చిత్రం. నేను అనుకున్న కోరిక జరిగిపోయింది అని చెప్పి ఊహా చిత్రంగా అనుకున్నా. అండ్ ఫిఫ్త్ డే ఏంటంటే నేను సెలబ్రేషన్ డే మేడం చెప్పాను, మృదులా మేడం గారు. నేను చక్కగా సెలబ్రేషన్ చేసుకున్నా. ఈ 5 days అనేది నాకు ఒక అద్భుతమైన చేశానండి. అండ్ ఫోర్త్ డే నేను ఏం చేశానంటే పసుపుతో స్నానం చేశాను. నాకు చిన్నప్పుడు నాకు ఊహ కూడా తెలియదు. పసుపుని తీసుకెళ్లి అమ్మవారని చెప్పి బొట్టు పెట్టి దీపారాధన చేసి అందరూ చేస్తారు. నేనన్నా అమ్మ అది పసుపు ముద్ద కదా, ఏంటి అందరూ చేస్తారని చెప్పా. తర్వాత నాకు ఫోర్త్ డే పసుపుతో నేను అభ్యంగ స్నానం లా చేసి నేను ఫీల్ అయ్యా. అమ్మవారికి ఉన్న ఎనర్జీస్ అన్నీ మనకు వచ్చి ఎస్ ఓకే నేను ఒక దేవి మాతని అని నేను రియలైజ్ అయ్యా. ఒక పసుపులో ఇంత ఎనర్జీస్ ఉన్నాయా ఓకే అని చెప్పి నేనే పసుపు ముద్ద చేసి ఆ రోజు గౌరీమాత నేనే చేసి నేనే దేవుడి గుడిలో పెట్టడం జరిగిందండి. అండ్ ఫిఫ్త్ డే చక్కగా సెలబ్రేషన్ చేశా. అండ్ నాకు ఈ పీరియడ్ అనేది ఫిఫ్త్ డే శాండ్ బాత్ చేశా. శాండ్ ని ఇసుకలో జల్లించుకొని చక్కగా శాండ్ బాత్ చేశా. అండ్ ఆ రోజు నా స్కిన్ చక్కగా గ్లోయింగ్ కూడా వచ్చింది, మృదువుగా కూడా ఉంది. నేనైతే నేను చేసిన నాకు 2 పీరియడ్స్ వచ్చి 2 పీరియడ్స్ నేను మన గ్రూప్ లో చక్కగా వాయిస్ మెసేజ్ అనేది పెట్టడం జరిగింది. అండ్ శాండ్ బాత్ కూడా ఫోటో కూడా చేసి పెట్టాము. హ్యాపీగా నేను నా పీరియడ్స్ లో నేను ఇప్పుడు చక్కగా ఎంజాయ్ చేస్తున్నానండి. అండ్ నాకు ఈ నాలెడ్జ్ తెలియక ముందు ఎంత బాధపడ్డానంటే ఇలాంటి ఎలా నేను దీన్ని ఓవర్కమ్ అవ్వాలని చెప్పి మనం మృదులా మేడం కానీ ప్రాణహిత మేడం గారు కానీ ఎంతో చక్కగా చెప్పి నాకు
ఒక నుంచి ఇంకో దానికి విముక్తి చేసినట్టు అయింది నాకైతే. నాకు చాలా హ్యాపీగా కూడా అనిపించింది. అండ్ నా పీరియడ్స్ నేను చక్కగా ఎంజాయ్ చేస్తున్నా. నాకు ఈ నాలెడ్జ్ తెలియక ముందు అబ్బా పీరియడ్స్ ఇప్పుడైనా వచ్చేసి ఇప్పుడు అయిపోయింది ఇప్పుడే వస్తాయి అని అనుకున్నా. రావద్దని కూడా కోరుకున్నాను నేనైతే. నేను ఆ పెయిన్ భరించలేక. నాకు ఈ నాలెడ్జ్ అంతా తెలిసి ఇంత జ్ఞానం నేను తెలిసాక నాకు మళ్ళీ ఎప్పుడు పీరియడ్ వచ్చిద్దా అని నేను ఎదురు చూసాను. డేట్స్ కూడా లెక్క పెట్టుకున్నా. ఇప్పుడు వచ్చింది కదా ఇప్పుడు ఇంకా నెక్స్ట్ పీరియడ్ ఇంకెప్పుడు వచ్చింది అని చెప్పి లెక్క పెట్టుకున్నాను నేనైతే నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఒక స్త్రీగా పుట్టినందుకు నేను ఎంత రిజెక్షన్ పెట్టుకున్నానంటే ఇవన్నిటిని నేను ఓవర్కమ్ చేసేసాను. మొత్తం రిలీజ్ చేశాను. నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను ఒక వండర్ గా ఫీల్ అవుతున్నాను నేనైతే ఒక స్త్రీగా పుట్టినందుకు నేనైతే. అండ్ ఇది నా ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ ప్రత్యూష గారు. ఎందుకంటే మీరు నెక్స్ట్ పీరియడ్ కి ఎదురు చూస్తున్నాను అనగారు. ప్రతి ఒక్కరు కూడా పీరియడ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ 20 days తర్వాత మళ్ళీ ఎప్పుడు కనెక్ట్ అవుతావమ్మా, నువ్వు ఎప్పుడు వస్తావమ్మా అని మనం చక్కగా స్వాగతం పలకాలి అందరూ కూడా. ఓకే, థ్యాంక్ యూ, మంచి ఎక్స్పీరియన్స్. వీళ్ళు ఒకసారి మాస్టర్స్ ఒకసారి చూడండి. దుర్గా, ప్రత్యూష చాలా చిన్న పిల్లలు వాళ్ళకి అసలు ప్రెగ్నెంట్ అంటే ఏంటో తెలియదు, అసలు మెనోపాజ్ అంటే ఏంటో తెలియదు, అసలు ఏమి తెలియదు ఆ పిల్లలకి. చాలా చిన్న పిల్లలు, డిగ్రీ చదివి ఇంటర్ చదివి పిల్లలు వాళ్ళిద్దరు. చక్కగా ఆ జ్ఞానం, వాళ్ళు ఎంత జ్ఞానంలో ఎంత పరిపక్వం చెందారంటే ఇప్పుడు ఒక 60 సంవత్సరాలు ఉన్న మాతాస్త్రీ కూడా వాళ్ళని డౌట్ అడిగితే చక్కగా చెప్పగలుగుతున్నారు. ఎందుకంటే అంత ఆ జ్ఞానాన్ని వాళ్ళు చక్కగా అంత అవగాహన చేసుకున్నారు. వాళ్ళు అసలు మెనోపాజ్ అంటే వాళ్ళకి తెలియదు కదా, అయినా కానీ ఎవరైనా క్వశ్చన్ అడిగినా సరే మీరు ఇలా చేసుకోండి మేడం అలా అని చక్కగా వాళ్ళు వెంటనే వివరించి చెప్తున్నారు మేడం. అలాగే మనందరం కూడా ఆ జ్ఞానాన్ని తీసుకుని చక్కగా వాళ్ళు చిన్నపిల్లలు అలా తయారైనప్పుడు మనం వయసు కానీ అది ఆ పరిపక్వత్వం మనకి ఉంది కదా. 30, 40, 50, 60 అందరూ ఉన్నారు ఈ దేవి సమూహంలో. మాస్టర్స్ అందరూ కూడా చక్కగా ఆ జ్ఞానాన్ని తీసుకుని వాళ్ళైతే ఎలా దాని అవగాహన చేసుకుని చక్కగా దానికి అనుగుణంగా వాళ్ళు నడుచుకుంటున్నారో అలాగే మనందరం కూడా చక్కగా ఆ జ్ఞానాన్ని తీసుకుని వాళ్ళు ఎలా చెప్తున్నారో మనం కూడా అందరం కూడా అలా చెప్దాం మాస్టర్స్. ఓకేనా? థ్యాంక్ యూ ప్రత్యూష గారు. థ్యాంక్ యూ. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, ఒకసారి దేవి సమూహంలో ఉన్న మాస్టర్స్ అందరికి కూడా నా కృతజ్ఞతలు. మీరు ఈ జ్ఞానాన్ని నా ద్వారాగా తీసుకుంటున్నందుకు, నేను మీతో షేర్ చేసుకుంటున్నందుకు మీ అందరికి కూడా కృతజ్ఞతలు. ఓకే, మీరు ఒకసారి ఆలోచించండి దేవి మాతల్లో. ఎలా అంటే ఇప్పుడు మన యుక్త వయసు వచ్చిన ఆడపిల్ల ఫస్ట్ మెచ్యూర్ అయినప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నా సరే చాలా ప్రేమతో వాళ్ళని ఆహ్వానించాలి. మన ఒక మేడము చెప్పారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏం చెప్పారంటే నేను గ్రూప్ లో షేర్ చేయలేకపోతున్నానని ఫోన్ కాల్ చేసి చెప్పారు. ఎలా అంటే దివాళీకి 2 రోజుల్లో ముందో ఎప్పుడో అన్ని దివాళీ కార్యక్రమం అంటే వాళ్ళకి నోములై ఉంటాయి కదా, దివాళీలో కొంతమందికి కార్తీక మాసం నోములని ఉంటాయి కదా, దానికోసం ఇల్లు అంతా శుభ్రం చేసుకుని పెయింట్స్ వేసుకుని మందులు కూడా అది దివాళీ మందులు అవన్నీ కూడా తెచ్చుకున్న తర్వాత అమ్మాయి 2 days ముందే ఎప్పుడో మెచ్యూర్ అయిందంట. అయితే టెన్షన్ పడ్డారంట, ఇప్పుడే అవ్వాలా, మేము అంతా చేసినాం, అన్ని ఇది చేసుకున్నాం, నోములు ఉన్నాయి అది ఇది అని టెన్షన్ పడ్డారంట. మాస్టర్ ఫస్ట్ ఆడపిల్ల మెచ్యూర్ అవుతూ అన్నది ఫస్ట్ టైం. అప్పుడు ఇప్పుడే అవ్వాలా అని మనం అనుకుంటే ఎంత తప్పు అది. ప్రకృతిలో సంసిద్ధం అయ్యి ప్రకృతి మాతకు కనెక్ట్ అయ్యి చక్కగా అది ఆ ప్రాసెస్ జరిగిందంటే మనం అభినందించాలి కదా. మనం దానికి ఒక టైం పెడతామా? కాదు కదా. ఇప్పుడు కొంతమంది 15 years కూడా మెచ్యూర్ అవ్వకపోతే కంగారు, మా అమ్మాయి ఎందుకు మెచ్యూర్ అవ్వలేదు అని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏంటండి ఇలా జరిగింది, ఇన్ని సంవత్సరాలు అయింది అని కూడా కంగారు పడిన వాళ్ళు ఉన్నారు కదా మాస్టర్స్. మనకి ఏ కంగారు లేకుండా చక్కగా కనెక్ట్ అయ్యి మెచ్యూర్ అయితే ఆ అమ్మాయిని ఎలా స్వీకరించాలి? ఇప్పుడు కాదు తర్వాత కదా అంటే ఈ అమ్మాయి కూడా భయపడద్దు కదా. ఆ అమ్మాయి కాళ్ళు నొప్పులు అప్పటి నుంచి అదే కాళ్ళు బాగా లాగుతున్నాయి అమ్మా నాకు అని చెప్పారు. చూడండి, ఆ అమ్మాయిని పరిస్థితి అర్థం చేసుకోకుండా అలా నిలబెట్టేసి ఒక ప్రశ్నార్థంగా చేసిన వలన ఇప్పుడు తీసుకుంది ఆ అమ్మాయి ఆ కాళ్ళు లాగటం అన్నది. చూడండి మాస్టర్స్, దివాళీ మళ్ళీ సంవత్సరం అవుతుంది కానీ ఆడపిల్ల యుక్త వయసు వచ్చిన తర్వాత మెచ్యూర్ అన్న అదే మళ్ళీ వస్తుందా చెప్పండి? ఫస్ట్ టైం మెచ్యూర్ దివాళీ ఈ సంవత్సరం రాలేదు, మళ్ళీ సంవత్సరం వస్తుంది చేసుకుంటాం.
అంతకన్నా పెద్ద పండుగ ఇంట్లో ఉంది కదా అమ్మాయి, ఒక అమ్మాయి చక్కగా మన ఇంటి ఆడపిల్ల మెచ్యూర్ అయిందంటే అంతకన్నా పెద్ద పండుగ ఇంకేముంటుంది చెప్పండి. అంత పెద్ద పండుగ చక్కగా అదంతా ఇల్లు అలంకరించుకున్నాం, సున్నాలు వేసుకున్నాం, పెయింట్లు వేసుకున్నాం, చక్కగా అన్నీ చేసుకున్నాం. కానీ అది ఇలా ఉపయోగించుకుందాం అని అనుకోవాలి మాస్టర్స్. ఏదైనా అసలు మీకు చెప్తున్నాను, ఏదైనా ఫంక్షన్ ఉందనుకో, మన ఆడపిల్ల ఇలా జరిగితే ఆ ఫంక్షన్ ఇలా మార్చుకుందాం. మన ఇంటి ఆడపిల్ల కన్నా మనకి ఏది ముఖ్యం కాదు కదా. ఓకేనా మాస్టర్స్? అందరూ కూడా ఇది తప్పనిసరిగా గుర్తించాలి మాస్టర్స్. మీకు ఏదైనా సరే ఇది ఒకటి ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఆ ఫస్ట్ మెచ్యూర్ అయినప్పుడు మీరు అలాంటి ఏమైనా ఫేస్ చేస్తుంటే ఒకసారి ఆలోచించుకోండి, అవి ఏమన్నా ఉన్నాయా, నన్ను ఏదన్నా అని మీరు అక్కడ బ్లాక్స్ ఉంటే ఒకసారి ఆలోచించుకుంటే మీకు అర్థమవుతుంది. ఈ పెయిన్స్ ఇవన్నీ ఎందుకు ఇలాగా మాకు అటాక్ అయినాయి, క్లియర్ అవ్వలేకపోతున్నాయి అని చూసుకుంటే సరిపోతుంది మాస్టర్స్. ఓకేనా? ఇప్పుడు నేను చెప్తున్నాను, మెచ్యూర్ అయిన తర్వాత ఒక పండగ అయితే తర్వాత మన ప్రతి పీరియడ్స్లో ఎలా పండగ చేసుకోవాలో చెప్తాను మాస్టర్స్. మనకి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి, ఇంకా 4 అవటానికి 20 మినిట్సే ఉంది మాస్టర్స్. నేను చాలా స్పీడ్గా చెప్తాను. ఫస్ట్ డే నేను చెప్పాను కదా, మనము ప్రాణమయ, ప్రతి సెల్లో ప్రతి కణము ప్రాణమయ విశ్వశక్తి తీసుకుంటుంది ఫస్ట్ డే. ఆ ఎనర్జీని మనం పాజిటివ్గా ఉపయోగించుకోవాలి. ఆ ఎనర్జీ పాజిటివ్గా ఉపయోగించుకోకపోతే అప్పుడు మనకి పెయిన్ స్టార్ట్ అవుతాయి. ఒకరికి ఒక బాడీ పెయిన్ కానీ, ఒకరికి మైగ్రేన్ తలనొప్పి కానీ, ఒకరికి ఒక్కొక్క రూపంగా ఒక బాడీ ఫీలింగ్స్ బట్టి అనమాట. వాళ్ళ ఫీలింగ్స్ బట్టి అవి బయటికి వెళ్ళిపోవాలి. ఆ ఎనర్జీ ఏదో రూపంలో బయటికి వెళ్ళిపోవాలి కాబట్టి వాళ్ళు ఎలాంటి బాగా కోపిష్లై ఉన్నారనుకోండి, ఎవరో ఒకరిని బ్లేమ్ చేయటం కానీ, అప్పుడు మన ఇంట్లో వాళ్ళని తిట్టడం కానీ, ఇంట్లో వాళ్ళ మీద కేకలేయటం కానీ ఇలా జరిగినప్పుడు వాళ్ళకి క్రమేపీ మంత్లీ ఏమవుతుందంటే వాళ్ళకి థైరాయిడ్ అని, అది ఇక్కడ మనం ఆ మాటతో ఉంటాం కదా, మాట్లాడతాం కదా, సరికాని మాటలు కానీ అలా మాట్లాడినప్పుడు ఆ థైరాయిడ్ లోపల క్రియేట్ చేయబడుతుంది మాస్టర్స్. అందుకని ఏం చేయాలంటే ఫస్ట్ డే సరి అయిన ఆలోచన, సరి అయిన మాట చక్కగా లోపల ఉన్న, లేదంటే ఒక్కొక్కరికి తలనొప్పి రూపంలో వెళ్ళిపోతుంది. ఆ సహస్రాల్లో నుంచి ఆ తలనొప్పి రూపంలో ఎనర్జీ వెళ్ళిపోతుంది మాస్టర్స్. దాన్ని మైగ్రేన్ అంటారు. కొంతమంది పొట్టనొప్పి అంటే మూలాధార చక్రానికి బాగా కనెక్ట్ అయి ఉంటుంది కదా ఆ గర్భసంచి కూడా. అయితే ఆ మూలాధార చక్రంలో పొట్టనొప్పి అంటే మనకి అదే అనమాట. ఆ రోజు మన ఎనర్జీస్ ఎక్కువైపోయి సరికాని ఏమైనా ఉన్నా, మనము మెచ్యూర్ అయినప్పుడు ఏమైనా బ్లాక్స్ ఉన్నా ఆ పొట్టనొప్పి రూపంలో అలా వస్తుంది అనమాట. మీరు ఒకసారి ఆ మెచ్యూర్ అయినప్పుడు మీకు గుర్తు తెచ్చుకోండి, ఏ డ్రెస్ వేసుకున్నారో ఆ రోజు సిచ్యువేషన్ ఏంటి, మమ్మీ డాడీ ఎలా ఉన్నారో, అమ్మ ఏ చీర కట్టుకుంది, నేను ఏ టైంలో అయ్యాను, అయితే ఎలా చెప్పగలిగాను, నేను ముందు హ్యాపీగా చెప్పగలిగానా, భయపడుతూ చెప్పగలిగానా, లేకపోతే సిగ్గుపడ్డానా దాని గురించి అని ఒకసారి అందరూ కూడా చెక్ చేసుకోండి ఆ టైంకి వెళ్ళి అందరూ చక్కగా. చెప్పాను కదా, ఫస్ట్ డే ప్రాణమయ శక్తి తీసుకుంటాము. దాన్ని ఎలాగా ఎనర్జీస్ని ఉపయోగించుకోవాలంటే చాలా చక్కగా ప్రశాంతంగా దాన్ని కనెక్ట్ అయ్యి ఎనర్జీస్ తీసుకుని పాజిటివ్ థింకింగ్లో ఉండాలి. సెకండ్ డే ఏం చేస్తామంటే ఒక రూపకల్పన అనమాట. అంటే ఒక అంకురార్పణ అనమాట. ఇప్పుడు మనము ఒక చెట్టు నుంచి పూత వచ్చినప్పుడు మనకు ఒక అంకురార్పణ అని ఒక పూత తయారవటానికి ఉంటుంది కదా, అలా పూత అదనమాట అంకురార్పణ. ఫస్ట్ ఏం చేయాలంటే మీకేది కావాలి మీ లైఫ్లో, ఎలా అంటే ఆరోగ్యపరంగా కానీ, లేకపోతే మీ పీరియడ్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, పొట్ట నొప్పి ఉంటుంది, కొంతమంది తలనొప్పి ఉంటుంది, కొంతమందికి ఏమో థైరాయిడ్ వల్ల హార్మోన్స్ ప్రాబ్లమ్స్ అంటారు, అది ఇది అంటారు కదా, దానివల్ల కానీ, లేకపోతే మీకు పిల్లలు లేకపోతే కానీ, లేకపోతే మీ రిలేషన్స్లో కానీ, మీకు ఏమైనా ఆర్థిక పరంగా కానీ, మీకు ఏది కావాలంటే అది మీరు ఆ రోజు విజులేషన్ చేసుకోండి. మీరు విజులేషన్ చేసుకోండి, నాకు ఇది కావాలి అని ఒక క్లారిటీ తీసుకోండి. ఒక క్లారిటీ తీసుకుని సెకండ్ రోజు మీ భావనా శక్తితో దాన్ని పుష్పించేలా చేయండి. ఎందుకంటే మంచి హ్యాపీనెస్తో, చక్కగా మంచి ఎనర్జీస్తో మీ భావనా శక్తితో దాన్ని పుష్పించాలన్నమాట. దాన్ని పుష్పించి సెకండ్ డే విజులేషన్ చేసుకుని, థర్డ్ డే పుష్పించి, ఫోర్త్ డే ఫలించేలా చేసుకోండి చక్కగా. దాన్ని ఫలించి పరిపక్వం చెంది మన చేతుల్లోకి వచ్చేసింది అనమాట. మనం ఏదైతే కోరుకున్నామో అది మనం చేతుల్లోకి వచ్చేసినంత అలా అనమాట. చూడండి, అంకురార్పణ పుష్పించి ఒక పరిపక్వతం చెంది
ఫలించి మన చేతిలోకి వచ్చేసినట్టు అనమాట. ఆ 4th డే చక్కగా అలా ఉపయోగించుకుని 5th డే ఆనందపూర్ణ స్థితి అనమాట. అంటే సెలబ్రేషన్ అది జరిగిపోయింది. ఇంకా అది దానికి ఇంకా మనం ఆలోచనలో థర్డ్ డేయా ఫస్ట్ డే సెకండ్ డే కదా. ఫస్ట్ డే ఎనర్జీ తీసుకుంటాం, ప్రాణమయ విశ్వశక్తితో మన కణకణంగా ఆ ప్రాణమయ విశ్వశక్తితో ఎనర్జీ తీసుకుంటాం కాబట్టి ఫస్ట్ డే చక్కగా ప్రశాంతంగా రిలాక్స్గా, అంటే మేము జాబులు చేసుకుంటున్నామండి, ఇంటి వర్కులు చేసుకుంటే ఇంటి వర్కులు చేయండి, చక్కగా ప్రశాంతంగా చేసుకోండి, చక్కగా నెమ్మదిగా సృజనాత్మకంగా చక్కగా. ఒక దేవికి ఎలా ఎనర్జీస్ ఉంటాయో, ఇప్పుడు మనం ఇందాక మ్యూజిక్ విన్నాం కదా, ఆ మ్యూజిక్ వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి చూడండి, చక్కగా తరంగాలు, అలాగ మన వైబ్రేషన్స్ తరంగాలతో చక్కగా దానికి కనెక్ట్ అయ్యి, ఆ ఎనర్జీ కనెక్ట్ అయ్యి ప్రశాంతమైన పీస్ఫుల్ మైండ్తో ఆ రోజంతా కూడా మనతో మనం ఉండాలన్నమాట. మనతో మనం ఉండి చక్కగా సెకండ్ డే చెప్పాను కదా అంకురార్పణ, సెకండ్ డే అంకురార్పణ ప్లస్ పుష్పించటం అనమాట, పుష్పించేలా చేసుకోవాలన్నమాట. థర్డ్ డే అది పరిపక్వం చెందాలన్నమాట, ఒక కాయ రూపంలో, అంటే మనకి ఒక రూపకల్పనలోకి రావాలన్నమాట. ఒక రూపకల్పన అనమాట. అంకురార్పణ చేసుకుని పుష్పించి సెకండ్ డే పుష్పించేలా చేసుకుని థర్డ్ డే ఒక రూపకల్పన రావాలి దానికి, మన భావన శక్తిలో అన్నమాట. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇల్లు కోరుకున్నాను అనుకోండి, ఆ ఇల్లు నాకు ఒక రూపకల్పన వచ్చేయాలన్నమాట థర్డ్ డే. అప్పుడు మనము మాట ఎరుకుతో ఉండాలన్నమాట. మాట ఎరుకు చాలా ముఖ్యం మాస్టర్స్. ఎందుకంటే మనకి పూర్వం ఏం చేశారంటే 4 రోజులు 5 రోజులు పక్కన ఇంటూ పెట్టారంటే వాళ్ళతో వాళ్ళు ఉండటం గురించి ప్రశాంతంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి మాట్లాడే పని ఉండదు, పని చేసే పని ఉండదు, ఏది పని ఉండదు కాబట్టి వాళ్ళు దానికి కనెక్ట్ అయి ఉండేరు కాబట్టి పక్కన కూర్చోబెట్టేవారు మాస్టర్స్. అందుకని ఆ జ్ఞానం కూడా మళ్ళీ మీకు చెప్తాను. ఇప్పుడు ఈ 5 రోజులు మీరు నెక్స్ట్ వీక్ మనం మళ్ళీ 4 రోజులు చెప్పుకున్నా, 3 రోజులు చెప్పుకున్నా, ఈ 5 రోజులు దానికి మీరు కనెక్ట్ అయి ఉండండి మాస్టర్స్, ఓకేనా. ఆ థర్డ్ డే ఏం చెప్పాలంటే రూపకల్పన అనమాట, ఆ కాయ పిండి రూపకల్పన చేస్తాం అనమాట, ఆ రూపకల్పన అనమాట. 4th డే పండిపోయి ఫలించి మన చేతికి వచ్చేసింది అనమాట. అది మన చేతికి వచ్చేసింది చక్కగా, అది మన చేతికి వచ్చేసింది కాబట్టి మనము దాని మీద దృష్టి పెట్టవలసిన అవసరం లేదు, అయిపోయింది, మీకు అయిపోయినట్టు భావంతో ఉండి 5th డే చక్కగా సెలబ్రేషన్ చేసుకోండి. ఎలాంటి సెలబ్రేషన్ అంటే మనం పండగలాగా ఏదో అందరినీ పిలిచేసి భోజనాలు అది కాదు మాస్టర్స్, మనతో మనకి సెలబ్రేషన్ అందంగా. మనకి ఈ జ్ఞానం ఉన్నా ఈ జ్ఞానం లేకపోయినా 5th డే 4th డే కూడా స్నానం చేసిన 5th డే తలారా స్నానం చేసి మళ్ళీ అన్ని చేస్తాం కదా, ఈ 5th డే మన ఆనందపూర్ణ స్థితిలో మనం సెలబ్రేషన్ చేసుకోవాలి. మనకి ఒక ప్రాసెస్ జరిగిపోయింది, నేను ఈ 5th డేస్ కూడా చాలా నా కోసం నేను చాలా జ్ఞానంతో నేను చాలా ఉపయోగించుకున్నాను, దానికి బాగా కనెక్ట్ అయి ఉన్నాను అని చక్కగా సెలబ్రేషన్ చేసుకోండి మాస్టర్స్. ఇంకొకటి కూడా చెప్తున్నాను, మీరు అందరూ ఈ ప్రాసెస్లో ఉన్నారు కాబట్టి అందరూ తప్పనిసరిగా మేము ఈ జ్ఞానం తీసుకుంటున్నాము కావాలి, మేము దీంట్లో బాగా పరిపక్వం చెందుతాము అనుకున్న వాళ్ళకి చెప్తున్నాను మాస్టర్స్. కొన్ని రోజులు మీరు ఏదైనా అవసరమైతే కానీ ఫస్ట్ డే నుంచి 5th డే వరకు తలస్నానం చేయొద్దు, ఏది ఫస్ట్ డే నుంచి 5th డే వరకు కూడా. ఒకవేళ అత్యవసరంగా మాకు ఎప్పటి నుంచి అలవాటు అండి మేము మానుకోలేమంటే 4th డే చేయండి మీరు, కానీ 4th డే కూడా మీరు కొన్ని రోజులు వెయిట్ చేస్తామంటే మీకు చాలా ధన్యవాదాలు. ఇంకొకటి ఏమైందంటే అప్పుడు మీరు 4th డే రోజున ఏం చేస్తారంటే లోపల మనకి ఆ వేడి అది కూడా ఉంటది కాబట్టి మళ్ళీ మూన్ సర్కిల్కి కనెక్ట్ అవ్వాలన్న భాగంతో మనం ఏం చేయాలంటే బాడీ అంతా కూడా పసుపుతో స్నానం చేయాలి. నో సబ్బు, నో శనగపిండి ఏది యూజ్ చేయకూడదు, ఓన్లీ ఒక పసుపు ముద్ద ఎక్కువే తీసుకోండి, చక్కగా పసుపు చేసుకుని పసుపు ముద్దలా చేసుకుని మొత్తం పైనుంచి కింద వరకు చక్కగా పసుపుతోటి మనం నలుగు పెట్టుకుంటే శనగపిండి ఎలా పాముకుంటామో అలాగ చక్కగా పసుపుతో మీరు స్నానం చేయండి. అప్పుడు లోపల వేడైతే ఏది ఉందో అదంతా కూడా బయటికి వ్యక్తం అయిపోతుంది మాస్టర్స్. ప్లస్ మీకు ఎనర్జీ కూడా యాడ్ అవుతుంది. ఆ దేవీ మాతలా ఫీల్ అవ్వండి, మీరు ప్రతి భాగాన్ని టచ్ చేసుకుని మీరు ఫీల్ అవ్వాలన్నమాట. మనతో మనం ఉంటామంటే మన ప్రతి భాగం కూడా ప్రేమతో, ప్రతి భాగాలు మొత్తం పైనుంచి కింద కూడా ప్రేమతో సృజించుకుని చక్కగా మనతో మనం కనెక్ట్ అయ్యి అది ఫీలింగ్ అనమాట.
ఆ అమ్మవారిని అన్నంత ఫీలింగ్తో మీరు చక్కగా పైనుంచి కిందకి పసుపుతో స్నానం చేయండి మాస్టర్స్. ఇంకో డౌట్ కూడా అడగొచ్చు మీరు, పసుపుతో స్నానం చేస్తే మేము బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు అంతా పసుపుగా కనపడుతుందంటే, మీరు బయటికి వెళ్ళలేదు మేము ఇంట్లోనే ఉంటామంటే చక్కగా అదంతా ఉపయోగించుకోండి. తర్వాత మీరు ఏం చేస్తారు, మేము బయటికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఏదైతే పార్ట్ బయటకు కనిపిస్తుందో దానికి కొంచెం తీసుకుని తర్వాత లైట్గా రాసుకుని మిగతాది కూడా బాగా చేసుకుని మీ గర్భసంచి ఏదైతే ఉందో దానికి ఒక 9 సర్కిల్గా గుండ్రంగా చక్కగా రాసుకుని దానికి మీరు అది ప్రేమగా చక్కగా మీకు ఏది కావాలో ఆ బ్లెస్సింగ్స్ ఇచ్చుకోండి మాస్టర్స్. అమ్మ నీవు నేను గుర్తించినా గుర్తించకపోయినా నాతోటే ఉన్నావు, నీకు ధన్యవాదాలు. ఇప్పుడు ఈ జ్ఞానం తెలిసిన తర్వాత నేను నిర్లక్ష్యం చేయను. నాకు తెలిసి కానీ తెలియక కానీ నేను ఏదైనా సరే నిన్ను బాధ పెట్టుంటే కష్టపెట్టుంటే నన్ను క్షమించమ్మా. నాకు ఆ జ్ఞానం తెలియకపోయినప్పుడు అలా చేయటం అది కరెక్ట్ అనుకున్నాను నేను. ఇప్పుడు ఇది తెలిసిన తర్వాత నేను ఎప్పుడు కూడా నిన్ను తెలిసి కానీ తెలియక కానీ నేను బాధ పెట్టను. ఇలాగ మీరు చెప్పుకుంటూ స్నానం చేయండి, ఓకేనా? అప్పుడే తర్వాత 5th డే ఆనందపూర్వకమైన అన్నాను కదా, చక్కగా మీరు ఏం చేయాలంటే ఇసుకు తెచ్చుకుని మెత్తగా జల్లించుకుని దాన్ని ఒకసారి వేడి నీళ్ళలో కడుక్కొని మీరు దాంతో స్నానం చేయండి. దాంతో 5th డే స్నానం చేయండి, ఓకే? ఒక్క నిమిషం మాస్టర్స్. 5th డే మీరు అలా చేయండి. తీసుకోండి. మాస్టర్స్ 5th, సారీ మాస్టర్స్, చిన్న డిస్టర్బెన్స్, ఓకే? అయితే అది 5th డే ఆ రకంగా చక్కగా మీరు శాండిల్తో చక్కగా, ఎందుకంటే మీతో చేయమంటున్నానంటే ఒక స్క్రబ్లా పనిచేస్తుంది మాస్టర్స్. అది వినిపెడుతుందా? వాయిస్ క్లియర్గా ఉందా? ఓకే, క్లియర్ మ్యామ్. మాస్టర్స్ ఎవరు 5th డే ఏం చేస్తారంటే చక్కగా దాంతో తీసుకుని మీతో మీరు, ఎందుకంటే స్క్రబ్లా పనిచేస్తే మనకి ఆ డేట్ అప్పుడు ఒక మృత కణాలని కొంచెం చర్మం అంటే ఆ ప్రాణమయ విశ్వశక్తి తీసుకుని అంత ఎనర్జీగా ఉంటాం కాబట్టి మనకి కొన్ని సరికాని ఏమైనా ఉంటే రిలీజ్ అవుతాయి మన బాడీలో. చక్కగా ఇసుకతో మనం చేస్తే ఏమవుతుందంటే ఆ మృత కణాలు కానీ చక్కగా అన్నీ తొలగిపోయి అసలు ఒక్కసారి చేసి మీరు ఎక్స్పీరియన్స్ చెప్పండి. నెక్స్ట్ టైంలో మనం ఎంత స్మూత్గా ఉంటామంటే చక్కగా తలతలా మెరుస్తూ ఎంత స్మూత్గా ఉంటామంటే మీరు అబ్జర్వ్ చేస్తారు మాస్టర్స్. ఇంకొకటి ఇసుకతో ప్రత్యేకించి ఎందుకు చెప్పాము అంటే, మీరు ఇసుకతో స్నానం చేస్తామనుకోండి, ఇష్టానుసారంగా చేయం కదా, ఒక క్రమ పద్ధతిలో చేస్తాం. ఇష్టానుసారంగా టప చేసేసి తొందరగా చేసేసాం అనుకో అండి, అది మనకి గీసుకుని ర్యాషెస్ వస్తాయి కదా. అందుకని ఏం చేస్తాం, ఒక చంటి పిల్లవాడు చంటి పాపలకి అయితే ఎంత స్మూత్గా చక్కగా ఒక క్రమ పద్ధతుల్లో చక్కగా మనం స్నానం చేపిస్తాం కదా, అలాగే మనము ఆ చంటి పిల్లల్లా అయిపోయి మనము అలాగా స్నానం చేస్తే మనతో మనం ఎక్కువ కనెక్ట్ అయి ఉంటాం. ఎందుకంటే చాలా స్మూత్గా ప్రేమపూర్వకంగా చక్కగా ఒక క్రమబద్ధకతో చేస్తాం ఇసుకతోటి, అంతే కదా. ఎడపెడ ఇష్టానుసారంగా చేయం కాబట్టి అప్పుడు మనతో మనము పూర్తిగా ఇంకా కనెక్ట్ అయి ఉంటాం అన్నమాట. మన శరీరాన్ని మనం సృజించుకుంటూ ప్రేమతో చక్కగా అదే అన్నమాట. అంటే 5th డే ఇంకా ఎక్కువ మనతో మనం స్పెండ్ చేయటానికి ఆ శాండిల్ అది స్నానం అని చెప్తారనమాట మాస్టర్స్. ఇది తప్పనిసరిగా మీరు అందరూ కూడా తూచా తప్పకుండా పాటించండి. మీ యొక్క ఏవైతే బ్లాక్స్ ఉన్నాయో, మాకు పొట్ట నొప్పి వస్తుంది, తలనొప్పి వస్తుంది, నాకు కొంచెం మైగ్రేన్ ఉంది, నాకు హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు పీరియడ్స్ 2 నెలలకు ఒకసారి రావు, ఇలా అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మీరు ఈ 5 రోజుల ప్రాసెస్ ఉపయోగించుకుంటే ఎవరిని కూడా క్వశ్చన్స్ అడగాల్సిన అవసరమే రాదు మాస్టర్స్. మీకే అన్ని కూడా క్లియర్ అవుతుంది. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను చెప్పాను కదా, మీరు మెచ్యూర్ అయినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారో, మీరు ఎలా రిసీవ్ చేసుకున్నారు దాన్ని.
మీరు ఎలా రిసీవ్ చేసుకున్నారో. ఇంకొకటి లేకపోతే మీ ఫ్రెండ్స్ వల్ల మీరు ఏదైనా ప్రాబ్లమ్ ఇది చేశారా? ఒకవేళ కాలేజ్‌లో గానీ, స్కూల్స్‌లో గానీ ఒకవేళ స్కూల్ అక్కడ క్లాస్ రూమ్‌లో ఎక్కడైనా డేట్ వస్తే ఎవరైనా హేళన చేస్తే మీరు మిమ్మల్ని మీరు కించపరుచుకున్నారా? లేకపోతే ఎవరైనా ఏదన్నా అంటే మిమ్మల్ని మీరు నిందించుకున్నారా? లేదు పిల్లలు పుట్టేసినోళ్ళు ఉన్నారనుకోండి, మీరందరూ కూడా మీరు చెక్ చేసుకోండి మాస్టర్స్. ఎవ్వరిని అడగాల్సిన పని లేదు. పిల్లలు పుట్టేసిన తర్వాత పిల్లలు పని ఒత్తిడిలో గానీ, ఇంట్లో ఫ్యామిలీలు ఒత్తిడిలో గానీ, ఆ డేట్ వచ్చి మీరు అన్‌ఈజీగా ఫీల్ అయితే ఎందుకొచ్చింది ఈ డేట్ నాకు వచ్చి అని లేకపోతే పిల్లలు అయిపోయారు కదా! నాకు ఇంకా వద్దనుకుని మీకు తెలియకుండా ఒకవేళ నిర్ణయం తీసుకున్నా, లేకపోతే ఏదైనా ఫంక్షన్స్‌కి ఉండి చక్కగా మీరు ఆ ఫంక్షన్స్‌కి ప్రిపేర్ అయిపోయారు. ప్రిపేర్ అయిపోయి మీకు డేట్ వస్తే ఇప్పుడొచ్చింది ఫంక్షన్‌లో ఆ ఫంక్షన్‌కెళ్ళాలనుకున్నాను నేను అనుకున్నా. అని అని ఎప్పుడైనా ఉపయోగించినా, లేకపోతే మీరు ఆగటానికి టాబ్లెట్స్ ఏసుకున్నా చూడండి. మీరు దాన్ని కొన్ని రోజులు ఆపేయాలి నాకు ఇలా ప్రోగ్రామ్ ఉంది, లేకపోతే ఇలా ఫంక్షన్ ఉంది ఏదైనా అనుకున్న టాబ్లెట్స్ ఏసుకున్నా, మిమ్మల్ని మీరు చెక్ చేసుకొని ఇది పాయింట్ ఎవరికో ఒకళ్ళకి ఒక్కొక్క పాయింట్ ఉంటది ఇందులో. చూడండి మీరు చెక్ చేసుకుంటుంటే, అది చేసుకొని మీరు క్లియర్ చేసేసుకోవచ్చు. హ్మ్. ఒకవేళ మాకు 2 నెలల వరకు అది డేట్స్ రావట్లేదు గదా! 3 నెలలకి, 2 నెలలకి రావట్లేదు గదా మేడం! మేము ఎలా క్లియర్ చేసుకోవాలంటే, ముందు మీరు మీ గర్భసంచికి మీరు కృతజ్ఞతగా చక్కగా మీరు ముందు క్షమాపణ చెప్పండి తనకి. అమ్మ నేను తెలిసి గాని తెలియక కానీ నిన్నేదైనా బాధ పెట్టుంటే నా అజ్ఞానం వల్ల, ఆ జ్ఞానం లేకుండా నన్ను మనస్ఫూర్తిగా క్షమించమని వేడుకుంటున్నాను. ఇప్పటి నుంచి నిన్ను ఎంతో ప్రేమతో నేను చూసుకుంటాను. ఎంతో దీన్ని నేను నమ్ముతున్నాను, అంగీకరిస్తున్నాను. నా స్త్రీతత్వాన్ని ఇప్పటికి నేను గుర్తించాను. ముందు మాస్టర్స్ అర్ధనారీశ్వరులు అంటారు కరెక్టే. కానీ మనం ఎలా పుట్టాం అర్ధనారీశ్వరులు అందరిలోనూ ఉన్నారు. కానీ మనం స్త్రీగా పుట్టినప్పుడు ముందు మన స్త్రీతత్వాన్ని మనం అంగీకరించాలి కదా! దాన్ని ఇష్టపడాలి కదా! దాన్ని ప్రేమించాలి కదా! అప్పుడు తర్వాత పురుషతత్వాన్ని కనెక్ట్ అయ్యామో లేదో తర్వాత చూసుకుంటాం కదా! అందుకని ఇప్పుడు నేను అమ్మ ప్రకృతి మాత అందులో ప్రకృతి మాత నీలో ఏదైతే ఉందో నాలో అదే ఉంది. నీలో ఏదైతే సృష్టించే శక్తి ఉందో నాలో కూడా అదే సృష్టించే శక్తి ఉంది. దీన్ని నేను ఇప్పటికి గుర్తించినందుకు నేను నాకు ఈ జ్ఞానాన్ని నాకు అందించినందుకు ఇప్పటికి నేను నీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నిన్ను తెలిసి గాని తెలియక కానీ నేను బాధ పెట్టుంటే నన్ను క్షమించు. ఇక్కడి నుంచి నేను చాలా శ్రద్ధతో, ఏకాగ్రతతో నిన్ను ప్రతి క్షణము నీకు కనెక్ట్ అయి ఉంటాను నేను అని చెప్పుకుంటే మాస్టర్స్ అన్నీ మనకు కూడా సాధ్యమే. భూమాత ప్రకృతి మాతో మనం కనెక్ట్ అయి ఉన్నామంటే మనకి సాధ్యమై అవ్వదంటూ ఏది లేదు మాస్టర్స్. మన తలరాత మనమే రాసుకొచ్చాం కదా! ఎవరో రాయలేదు కదా! అందుకని మనం మార్చుకునే శక్తి కూడా మనలోనే ఉంటది మాస్టర్స్. ఇంకొకటి కూడా చక్కగా ఇలాగ మీరు చెప్పుకుంటూ ఉంటే ఇంకొకళ్ళు కూడా ఏమనుకుంటారంటే అది పిల్లలైపోయారు గర్భసంచి తీసే అవసరం లేదు, లేకపోతే ఈ పీరియడ్స్ ఆగిపోతే బాగుండు ఇలా అనుకుంటారు కదా! పీరియడ్స్ ఆగిపోతే బాగుండు అనుకున్నదైతే ఒక వరం అది. కానీ ఆగిపోవటంలో కూడా ప్రేమగా చెప్పకుండా పీరియడ్స్ ఆగిపోతే బాగుండు నాకు చాలా ఆటంకంగా ఉంది, పని చేసుకోలేకపోతున్నాను అదేనో ఇదోనో చాలా అపనమ్మకాలు పెట్టేసుకున్న వాళ్ళు ఇప్పుడైనా సరి చేసుకోండి. అమ్మ నీవు నాలో ఉన్నందుకే కదా నీవు కరెక్ట్‌గా సర్కిల్‌లు అనుకూలకరంగా నువ్వు చేయటం కోసం నాకు ఒక సృష్టి నాకు జన్మనించే భాగ్యాన్ని ఇచ్చావు నాకు. ఆ జన్మనించే అర్హత ఇచ్చావు నాకు. సౌండ్ రావట్లేదా? అవునా? వస్తుంది మ్యామ్. క్లియర్‌గా ఉందా? వస్తుందా? ఓకే. అయితే ఇన్నాళ్ళు చక్కగా నువ్వు నాతో ఉండి ఎన్నో జరిపించావు. ఇప్పుడు మనకు మామూలు విషయం అండి చక్కగా పిల్లలు పుడతారు. పిల్లలు అది ఇప్పుడు నాకున్నారనుకోండి మా అమ్మాయి మాకు పిల్లలు చక్కగా మనవలు. నాకు ఒక 7 ఇయర్స్ పాప మనవరాలు చక్కగా 1 ఇయర్ బాబు ఉన్నాడు చూడండి. ఎంత ఉన్నత స్థితిలో చూడండి. పిల్లల్ని పెంచాం, మనల్ని చూసుకుంటున్నాం చక్కగా. ఇదంతా కూడా ఎక్కడ నుంచి వచ్చింది? ఈ వంశవృక్షం అన్నది ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పండి? అదే కదా మూలం ఏంటి? వంశవృక్షానికి మూలం ఏంటి? ఆ గర్భధారణే కదా మనకి. ఆ గర్భసంచి యొక్క ఇదే కదా మనకి చూడండి.
ఏదో మనం దాన్ని అస్సలు ఇప్పుడు వరకు అసలు దాన్ని పట్టించుకున్నామా? దానికి ఒక్కసారైనా మనం కృతజ్ఞత చెప్పుకున్నామా? దాన్ని అసలు గుర్తించామా? అదొకటి ఉందని గుర్తించామా? మనము ఇంత పరిపక్వం చెందుతూ తల్లయ్యి, అమ్మమ్మ చక్కగా చూడండి, మనము బాలిక యుక్త వయసు వచ్చి తర్వాత ఒక భార్య అయ్యి, తర్వాత ఒక తల్లి అయ్యి, ఒక తర్వాత ఒక అది అమ్మమ్మ గాని, నానమ్మ గాని అన్నిట్లికి మూలం ఏంటి చెప్పండి? మనకు అది లేకపోతే ఆ బాలికగానే ఉండిపోతాం కదా మాస్టర్స్. ఒక వివాహానికి పనికొస్తామా చూడండి? ఒక పిల్లల కంటానికి అర్హత ఉంటుందా మనకి? ఇదంతా కూడా చూడండి చక్కగా. దాన్ని మనం ఎంతలా స్వీకరించాలి మాస్టర్స్? ఎంత ప్రేమపూర్వకంగా స్వీకరించాలి, దానికి ఎంత కృతజ్ఞతగా ఉండాలి. ప్రతి మనకి జీవిత ఇదిలో 24 గంటల్లో మనం తినటానికి, కొన్ని పనులు చేయటానికి, చక్కగా మనం టీవీ సీరియల్స్ చూడటానికని, స్నానానికని, దానికని దీనికని ఎంతో టైము మనం స్పెండ్ చేస్తాం కదా. కానీ దానికి ఒక్క నిమిషమైనా మనం టైం స్పెండ్ చేసామా? దానికి కృతజ్ఞత చెప్పుకున్నామా? చెప్పండి. ఇక్కడి నుంచి చెప్పుకుందాం మనం చక్కగా. అప్పుడు ఆ జ్ఞానం తెలియక ముందు చెప్పుకోలేదు. ఇప్పటి నుంచి చెప్పుకుందాం మనం. ఆపరేషన్ చేయించేయాలంటారు, రేపే నీకు ఆపరేషన్ అంటారు. గర్భసంచి తీసే లోపల చాలా ఇదిగా ఉంది నీకు అంటారు. కానీ రేపటి అనటానికి ఈ రోజుకి 24 గంటలు టైం ఉంది మాస్టర్స్. 24 గంటల్లో ఎన్నో సెకండ్స్ ఉన్నాయి, ఎన్నో నిమిషాలు ఉన్నాయి. మన కోసం మన కృతజ్ఞత చెప్పుకుని దానికి కనెక్ట్ అయ్యి చెప్పుకుని, నువ్వు నాతోటే ఉండాలి, నేను విశ్వసిస్తున్నాను, నేను నిన్ను వదులుకోను అని మనం చెప్పుకుని దానికి చక్కగా దానికి ఉంటే రేపు అన్నది కూడా మార్చేసుకోవచ్చు మాస్టర్స్. మనం రేపు అన్నది కూడా మార్చుకోవచ్చు. మీరు చక్కగా దీన్ని నమ్మి అంగీకరించి మీరు సిద్ధపడితే చక్కగా అది మిమ్మల్ని అంటి పెట్టుకునే ఉంటుంది మాస్టర్స్. ఓకేనా? ఈ రోజుకి ఈ జ్ఞానాన్ని తీసుకుని ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఈ పీరియడ్స్ వచ్చే వాళ్ళు అయితే ఈ 5 రోజులు ఎలా జరగాలో ఆ ప్రాసెస్ చేసుకుని మీకు ఏదైతే బ్లాక్స్ ఉన్నాయో అవి క్లియర్ చేసేసుకోండి. పీరియడ్స్ ఆగిపోయి లోపల గర్భసంచి ఉండి పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళు ఉంటే కనుక మీరు ఏం చేస్తారంటే, అమ్మ నేను ఈ స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి ప్రమోట్ చేసినందుకు ప్రకృతి మాతకి ఎప్పుడు కూడా ధన్యవాదాలతో ఉంటానని చెప్పి వాళ్ళు మాట ఎరుక పని చేసే పద్ధతి విధానంలో చక్కగా సృజనాత్మక వాళ్ళు మంచి ఓకేనా? చక్కగా మన కుటుంబాన్ని అన్మ్యూట్ అవ్వలేదు. ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు అయ్యారు. ఇప్పుడు అయ్యారు మ్యామ్, మీరు అన్మ్యూట్ అయ్యారు. ఒక మాతాశ్రీ. ఓకే, క్లియర్. క్లియర్. మనం అందంగా ఆ కుటుంబానికి ఆ జ్ఞానాన్ని ఇస్తాం చక్కగా. ఏది గర్భసంచి లోపల ఉండి పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడండి. మీరు మాట మంత్రం అవ్వాలి. మాటే మంత్రం. మీరు చేసే పని సృజనాత్మక మంచి ఆలోచనలతోటి చక్కగా మీ కుటుంబాన్ని మార్చుకోవచ్చు. నేను చాలా మందిని కూడా ఈ జ్ఞానం అందిన తర్వాత ఎక్స్పీరియన్స్ చాలా మంది కుటుంబాలను చూశాను. అప్పటి వరకు చక్కగా బాగానే ఉండే కుటుంబం అంతా కూడా ఎప్పుడైతే ఈ అమ్మాయి లోపల గర్భసంచి ఉండగా పీరియడ్స్ ఆగపోతే డిస్టర్బెన్సెస్ ఆ కుటుంబంలో. ఎందుకంటే ఆమెకి ఒక ప్రమోషన్ వచ్చిందన్న జ్ఞానం తెలియదు కదా. తెలియక ఆ లోపల చూడండి బెంగ పెట్టుకుంటారనమాట. నేను మెనోపాజ్లోకి వెళ్ళిపోయాను, నాకు పీరియడ్స్ అయిపోయినాయి, నాకు అధిక బరువు వచ్చేస్తుంది, లేకపోతే మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి అని, లేకపోతే నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతానేమో అని కొంతమందికి మాట్లాడితే దుఃఖం వచ్చేస్తుంది అనమాట. పీరియడ్స్ లోపల ఆగిపోయిన వాళ్ళకి ఎలా ఏంటంటే ప్రతి నెల కూడా మనకి ఆ ప్రాసెస్ బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది కదా మాస్టర్స్. ఎలా అంటే ప్రతి నెల డేట్ రూపంలో బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది కదా ఎనర్జీ. కానీ ఆ లోపలే ఉండిపోతాం వల్ల హై ఎనర్జీ వచ్చేయటం వల్ల వాళ్ళకి ఏంటంటే మనము ఇప్పుడు వర్షాకాలానికి దాటి శీతాకాలంలోకి వచ్చేటప్పటికి మనకు శరీరంలో కొన్ని మార్పులు సహజంగా వస్తాయి. ఒకరు దానికి ఫస్ట్ కనెక్ట్ అయినప్పుడు, అవునా కదా? తర్వాత వేసవకాలం వచ్చేసరికి కొన్ని ఒక రోజు 2 రోజులు మనకు దానికి మళ్ళీ దానికి అన్వయించడానికి చిన్న చిన్న మార్పులు వస్తాయి కదా. అలాగే లోపల ప్రతి నెల కూడా మనకి బయటకు వెళ్ళిపోయింది ఇంకా లోపల ఆగిపోయినప్పుడు చిన్ని మార్పులు వస్తాయి అనమాట. ఆ చిన్ని మార్పులకి మనము ఆ చిన్ని మార్పులను ఏదో భయాలు పెట్టేసుకుని కొన్ని మన భయాలు, కొన్నేమో బయట నుంచి వచ్చే భయాలు తీసేసుకుని వింటూ ఉంటాం కదా. నాకు పీరియడ్స్ ఆగిపోయినాయి, నాకు మెనోపాజ్ వచ్చేసింది, నాకు చాలా ఇది చేస్తున్నాను, పని చేసుకోలేకపోతున్నాను, మోకాళ్ళ నొప్పులను, లేకపోతే బాడీ అధిక బరువు అయిపోయిందనో ఏదేదో వింటూ ఉంటాం కదా. ఆ లేనిపోయి భయాలు కొన్ని తీసేసుకుని
సరికాని ఆలోచనలతోటి మనము వల్ల అవన్నీ క్రియేట్ అవుతాయి మాస్టర్స్. నేను 2 ఇయర్స్ నుంచి కూడా చాలా హ్యాపీగా ఉంటున్నాను. ఎలా 25 సంవత్సరాల లోపల అమ్మాయి ఎలా అయితే పని చేసుకుంటుందో, ఎంత ఆనందంగా, ఉత్సాహంగా ఉంటుందో, నేను అంత బాగా ఉంటున్నాను మాస్టర్స్. అందరూ అందుకునే కదా మీరందరూ కూడా వచ్చేస్తాను. మీరందరూ కూడా చక్కగా ఆ జ్ఞానం తీసుకొని మీరు అవి అంత ఎనర్జీ అంతా కూడా మార్చేసుకోండి మాస్టర్స్. ఇది ఒక్కటే చెప్పుకోండి, పీరియడ్స్ ఆగిపోయినాయి కాబట్టి నేను ఈ స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి ప్రమోట్ చేసినందుకు ప్రకృతి మాతకి కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. అందుకని నాకు ధన్యవాదాలు అని చెప్పుకుని మీరు దాన్ని మార్చేసుకోవచ్చు. అర్థమైందా మాస్టర్స్? ఓకేనా? ఈరోజు ఇది సబ్జెక్టు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే తొందరగా ఒక 10 minutesలో అడగండి మాస్టర్స్. మీకు ఆ డౌట్స్ క్లియర్ చేస్తాను. నెక్స్ట్ డే మీకు ఇంకా ముందుకెళ్తాను. మన పూజ గదిలోకి ఎందుకు వెళ్ళకూడదు, మన బీరువాళ్ళు ఎందుకు ముట్టుకోకూడదు, కొంతమంది కూడా అడుగుతున్నారు వచ్చేసి పచ్చళ్ళు ఎందుకు ముట్టుకోకూడదు, నిలవ సరుకులు ఎందుకు ముట్టుకోకూడదు, ఇవన్నీ మీద నేను నెక్స్ట్ క్లాస్లో మీకు క్లియర్ చేస్తాను. అసలు ఎందుకు ముట్టుకోకూడదు, ముట్టుకుంటే ఏంటి, గుడికి ఎందుకు వెళ్ళకూడదు, గుడికి వెళ్తే ఏంటి, అది దాని మీద మీకు పక్కన ఎందుకు కూర్చోపెట్టేవారు పూర్వం, మనం ముట్టుకోకూడదు, అసలు పక్కన కూర్చుంటే అసలు ఏంటి ఆ నాలెడ్జ్ అనేది మీకు క్లియర్గా సెకండ్ ప్రజెంట్ చేస్తాను. ఇప్పుడు ఏమైనా తొందరగా క్వశ్చన్స్ 4 అయింది కదా, 4-6 అయింది, ఒక 10 minutesలో మీరు అడగండి మాస్టర్స్ తొందరగా. ఓకే మేడం, మీకు డౌట్స్ ఏమైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేశారు, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి 1 by 1. సుమా శ్రీనివాస్ గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి మేడం. మీరు 1 to 5 days లోపు తలస్నానం చేయొద్దు అన్నారు కదా, అది ఎందుకు మేడం? ఎందుకంటే అప్పుడు అసలు మనము హెడ్ బాత్ చేయటం వల్ల లోపల మన ఒళ్ళంతా కూడానంటమ్మా చాలా ఆ ప్రాసెస్లో చాలా రిలాక్స్, రెస్ట్ కోరుకుంటుందంట. రెస్ట్ కోరుకున్నప్పుడు మనము ఒకవేళ అలాగా హెడ్ బాత్ చేస్తే కొన్ని రిలీజ్ అవ్వాల్సినవి లోపల ఉండిపోతాయని చెప్తారనమాట. ఓకేనా? ఓకే మేడం. అంటే కానీ ఇంట్లో పొజిషన్స్ వల్ల చాలా మంది ఫస్ట్ డే స్నానం, తర్వాత 3rd, తర్వాత 4th, 5th అంటే కొన్ని ఆచారాలు ఉంటాయి కదా. కొన్ని ఆచారాలు ఉంటాయి, కానీ సరైన జ్ఞానం ఆచారాలు అంటే వైశ్యాస్లో, బ్రాహ్మిన్స్లో అసలు తలస్నానం చేయరు 5th day వరకు. ఓకే మేడం. వాళ్ళు ఆ జ్ఞానాన్ని వాళ్ళు పూర్తిగా కనెక్ట్ అయ్యారు కాబట్టి ఒక పక్కన కూర్చుంటారు, కానీ వాళ్ళు అసలు తలస్నానం చేయరు. మేము అది కూడా మేము తెలుసుకున్నాము. వాళ్ళు అంటే వాళ్ళు ఫస్ట్ పూర్వం నుంచి కూడా వాళ్ళకి అదే చెప్పారు. అంటే ఈ జ్ఞానం తెలియదు కానీ వాళ్ళకి చేయకూడదు అంటారు అంతే వాళ్ళు. అవును మేడం. మరి చివరి రోజు 5th day రోజు తలస్నానం చేయాలా? శాండ్ బాత్ తో పాటు తలస్నానం చేయాలి. అప్పుడు మీకే తెలుస్తుంది చూడండి. పోనీ మనం ఫస్ట్ నుంచి అలా చేసుకెళ్ళాం కదా, మనం పెద్దలు ఏదైతే మనకు పరిచయం చేశారో అలా చేసుకెళ్ళాం కదా, సరే ఈ 1 month మీరు ఇలా చేసి చూడండి, మీకే రిజల్ట్ తెలుస్తుంది. మీరు యూట్యూబ్ లో అది కూడా ఏంటంటే ఈ పీరియడ్స్ గురించి ఫస్ట్ డే స్నానము, సెకండ్ డే స్నానం కూడా మీరు ఒకసారి చూడండి, గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. అసలు చేయకూడదని చెప్తారు. మనకి ప్రకృతి వైద్యంలో కానీ ఇంకా ఉంటాయి కదా, అందులో కూడా మీకు ఫస్ట్ డే నుంచి 5th day వరకు తలస్నానం చేయకూడదని ఉంటారు. అలా ఇంకొకటి కూడా ఫేషియల్ చేయించకూడదు. ఎందుకంటే ఫేషియల్లో కూడా మన ఆజ్ఞా చక్రము, ఈ థ్రోట్ చక్రాన్ని కూడా వాళ్ళు టచ్ చేస్తారు కదా బాగా. అంటే మనకి అప్పుడు బాగా ఎనర్జీస్ తో అంత ఓపెన్ అయిపోయి ఉంటాయి కాబట్టి వాళ్ళ చేతుల్లో అంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో మనకు తెలీదు. అవును కదా? అందుకని మనకి ఇది స్క్రబ్ చేయటం వల్ల, ఫేషియల్ చేయటం వల్ల మనం డిస్టర్బ్ అవుతాము అని చేయకూడదని కూడా చెప్తారు. హెన్నా అవి కూడా పెట్టుకోకూడదని చెప్తారు. అర్థమైందా? ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. అది కూడా చెప్తారు. 1 month మీరు ట్రై చేయండి, దాని రిజల్ట్ మీకే తెలుస్తుంది. అప్పుడు మీరు చక్కగా అందరికీ చెప్పాలి, మీరు దాన్ని గుర్తించగలుగుతారు. అప్పుడు మేము పెద్దలు చెప్పిన దానికి ప్రొసీడ్ అవ్వాలా, దీనికి అవ్వాలా అన్నది మీకు తెలుస్తుంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నెక్స్ట్ మాట్లాడండి. డౌట్ ఉన్న వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మేడం నమస్తే మేడం. హలో, నమస్తే మేడం. నమస్తే మేడం, నా పేరు శివజ్యోతి మేడం. చెప్పండి అమ్మా. వినిపిస్తుందా మేడం? వినిపిస్తుందమ్మా, చెప్పండి. నా పేరు శివజ్యోతి మేడం, బెస్తవారిపేట నుంచి మాట్లాడుతున్నాను. మాది ప్రకాశం డిస్ట్రిక్ట్ మేడం, ఏపీ. చెప్పండి అమ్మా, కూర్చోండి.
ఇందాక మీరు పసుపు రాసుకోవాలి అంటే ఫస్ట్ డే నుంచి 5th డే అయిపోయే వరకు పసుపును ముద్దగా చేసుకొని అదే మనం ఒక డే దేవి మా ఫోర్త్ ఏంటి డే సార్? ఫోర్త్ ఫోర్త్ డే. డే ఒక్కరోజే రాసుకోవాలి. సరే మేడం. అదైనా కూడా అది పసుపు అనేది ఒక శుభసూచకంగా మనము హిందూస్ చాలా పవిత్రమైనదిగా భావించుకుంటాం కదా మేడం. ఆ టైంలో అలా రాసుకోవచ్చా మేడం? మీరు కూరల్లో పసుపు వేసుకుంటున్నారా? వేసుకుంటాను మేడం. ఫోర్త్ డే కూడా పసుపు వేసుకు తింటున్నాం కదా. వేసుకుంటున్నాం మరి మేడం. శుభ సూచుకున్నప్పుడు మరి మీరు అది ముట్టుకోకూడదు అన్నప్పుడు పసుపు వేసుకున్నది కూడా తినకూడదు కదండి. అవును మేడం, నిజమే. మరి అది కదా, మరి అది కరెక్ట్ అయినప్పుడు ఇది ఎందుకు కరెక్ట్ కాదు? అంటే పెద్దలు చెప్తారు కదా లాజిక్ మేడం. వద్దు, పెద్దలది కాదండి. మీకు నచ్చితే ఒకసారి మీరు ఎక్స్పీరియన్స్ చేయండి, 4th డే రాసి చూడండి, అప్పుడు రిజల్ట్ మీకు తెలుస్తుంది. లేదు నాకు ఇది ఓపెన్ లేదంటే మీరు వదిలేసేయండి, ఏం కాదు. ఓకే మేడం. ఇంకొక డౌట్ ఏంటంటే మేడం, అది పసుపు వేసుకుని మన కూరల్లో తిన్నప్పుడు ఆ రోజు కూరలు తింటున్నామా లేదా 4 రోజులు? ఉప్పు పసుపు కారంతో పసుపు వేసుకుంటున్నామా లేదా? వేసుకుంటున్నా మేడం. కానీ మరి ఇది నేను ఇలా ఉన్నాను కదా, ఈ డేట్ 4 రోజులు ఉన్నాను కదా, నేను దాన్ని వాడకూడదని మీరు వాడకుండా ఉండలేదు కదా? ఏం లేదు మేడం, మామూలుగా అది వంటల్లో అయితే కంపల్సరీగా వాడతాం కాబట్టి అవును వాడేస్తాం కదా. అది కంపల్సరీ అంటే ఏమైంది మరి? పసుపు అన్నాక వంటలతో ఏదైనా శరీరానికి రాసిన పసుపు విలువ పసుపుదే కదండి. సరే, ఓకే మేడం. ఇంకొక చిన్న డౌట్ మేడం ఏంటంటే, ఇప్పుడు డేట్స్ ఆగిపోయిన వాళ్ళకి చెప్పారు, డేట్స్ ఉన్న వాళ్ళకి చెప్పారు మేడం. యూట్రస్ తీసేసినప్పుడు మరి మాకేంటి మేడం, ఎనర్జీ ఎలాగా మేము పొందగలుగుతాము? మీరు ఈ జ్ఞానాన్ని తీసుకుని చక్కగా మీ ఇంట్లో పిల్లలకి పంచండి. ముందు పిల్లలకి పంచి అది ఉంటే ఉపయోగం ఏంటి అన్నది జ్ఞానం తెలిసింది కదా. ఇప్పుడు అది పంచి దాన్ని ఎలా వాడుకోవాలో పంచి, మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ అది తీయించుకుంటానికి సిద్ధంగా ఉంటే వాళ్ళకి అలా కాదు, ఈ జ్ఞానంతో ఇలా ఉంచుకోవచ్చు అని మీరు ఆ జ్ఞానం పంచండి. సేమ్ అదే ఎనర్జీలో మీరు ఉంటారు. ఓకేనా? ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మేడం 1 minute మేడం. ఈవిడ అన్నారు శుభసూచకం కాదు అని. అమ్మ మీరు గ్రూప్ లో ఉన్నారు కదమ్మా, దేవి సమూహం గ్రూప్? ఉన్నానండి. ఇప్పుడు వెల్కమ్ దేవి మాత అంటే అర్థం ఏమంటే, మనల్ని ఒక దుర్గామాత అమ్మవారు లాగా ఆ టైంలో అందరూ అనుకుంటున్నా, మనము గుర్తించుకోవాలి మనం ఒక అమ్మవారు అని. అంటే మనం అయినప్పుడు మనం అంత గొప్ప స్థాయిలో ఉంటాం. మనం ఒక దుర్గాదేవి, ఒక అమ్మవారు. మనము అంటే అంత పవర్ఫుల్ అని అర్థం అమ్మ. పసుపు సూచకం కాదు అన్న క్వశ్చన్ చాలా తప్పు. అంటే మనము అంత ప్రెషియస్ ఆ టైంలో. అదేలేండి, అంతకు ముందు క్లాసెస్ అది వినకపోయి ఉండొచ్చు. అవునండి, ఈ రోజే జాయిన్ అయ్యాను. సెకండ్ అదే అది వినకపోయి ఉండొచ్చు. లింక్ పెడతారో ఒకసారి, అంతా కూడా లింక్స్ మీరు వినండి, మీకు అర్థమైపోతుంది. ఓకేనా? ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ ఇంకెవరైనా ఒక్క క్వశ్చన్ తీసుకుంటే మనం తర్వాత నెక్స్ట్ 2 days అలా తీసుకుందామండి. ఓకే, ఇంకా 2 minutes ఉంది. ఒకసారి ఎవరైనా నెక్స్ట్. అండ్ మ్యామ్ చాట్ విండోలో డౌట్ అడుగుతున్నారు. వాళ్ళకి డేట్ దగ్గరకు వచ్చేసరికి రాగానే టెన్షన్ వస్తుందంట, ఎక్కువగా వచ్చేసి ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. అప్పుడు ఏంటి? డేటు దగ్గరికి వచ్చేటప్పటికి ఇప్పుడు మీకు ఇప్పుడు వరకు టెన్షన్ ఉందన్నారు కదా, ఇప్పుడు టెన్షన్ పడద్దు. ఒక 20 days అయిపోయిన తర్వాత మీరు 10 daysలో దాన్ని ఇన్వైట్ చేయండి. చక్కగా మీకు ఏదో సింప్టమ్స్ కనపడతాయి అనమాట మన శరీరంలో. ఒక పొక్కు కానీ, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం, ఒకరికి చెస్ట్ పెయిన్ కానీ, ఒకరికి కొంచెం ఒంటి నొప్పులు కానీ. అంటే దానికి ప్రకృతి అదే ఆ ప్రాసెస్ కనెక్ట్ అవటానికి మనకి ఏదో ఒక రూపంలో సిగ్నల్ ఇస్తుంది అనమాట మన బాడీ. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాసెస్ అనమాట. అప్పుడు మీరు ఏం చేసేయాలంటే, మీకు టెన్షన్ స్టార్ట్ అయింది అనుకోండి, ఎందుకు టెన్షను? నేను దీనికి సిద్ధంగా ఉన్నాను, దీనికి వెల్కమ్ చేయడానికి నేను పరిపూర్ణంగా సిద్ధపడి ఉన్నాను. అమ్మ నువ్వు ఎప్పుడు వస్తావా అని నేను ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ. నాకు ఈ కంగారు కొంచెం భయము ఉందంటే నువ్వు నాకు కనెక్ట్ అవుతున్నావు అని నాకు అర్థమైపోతుంది. ఇప్పటి నుంచి నేను భయపడను, నేను స్వాగతిస్తున్నాను అని చక్కగా మీరు చెప్పుకుంటే భయపడకుండా క్లియర్ అయిపోతుందేమో. ఓకే, అప్పుడు మీరు ప్రెగ్నెంట్ కావాలి అనుకున్నారు కదా, అప్పుడు ఏం చేస్తారంటే ఆ 5 రోజులు నేను ప్రాసెస్ చెప్పాను కదా, మీరు అలా అనమాట, నా ద్వారా ఒక సోల్ అయ్యే ఎనర్జీ సోల్ తీసుకురావాలనుకుంటున్నాను,
నేను ఆ మాతృత్వానికి కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను అని మీరు ఆ సంకల్పాలు తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? చెప్పండి అమ్మా. నెక్స్ట్ ఎవరు మేడం? రామయ్య ఉన్నారండి ఒకళ్ళు. మేడం అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేశారండి మేడం. రామయ్య బొంగోని అని ఉంది. వాళ్ళు ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు మ్యామ్, కానీ అడగమని చెప్పాను, అడగట్లేదు ఎందుకో మరి. అవును, ఓకే ఓకే. ఓకే మేడం, మనం ఇంకా క్లోజ్ చేద్దాము. ఎందుకంటే మనకు ఒక రూల్స్ ఉన్నాయి. ప్రణహిత మేడం కూడా టైం అయిపోయిన తర్వాత ఒక 15-20 మినిట్సే మనం తీసుకోవాలి. అంటే అలా అంటే చాలా టైం పట్టేస్తుంది కదా. మీకు మళ్ళీ నేను ఒక 3-4 డేస్లో 2 డేస్లో కానీ 3 డేస్లో కానీ మళ్ళీ ప్రజెంట్ చేస్తాను. నెక్స్ట్ పక్కన ఎందుకు కూర్చోవాలి, గుడికి ఎందుకు వెళ్ళకూడదు, మన బట్టలు ఎందుకు ముట్టుకోకూడదు, పచ్చడి నిలవ సామాను ఎందుకు ముట్టుకోకూడదు, ఇవన్నీ కూడా చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా. వాళ్ళకి నేను మళ్ళీ ప్రజెంట్ చేస్తాను. చిన్న స్టెప్ బై అనౌన్స్మెంట్ స్టెప్. అండి. ఈ రోజు అందరి మర్చిపోయాను, లైట్ వర్కర్స్ లో దేవి మాతాస్ లైట్ వర్క్స్ లో సీతాయనం నుంచి ప్రకృతికి మనం కనెక్ట్ అయ్యేలాగా ఆ నాలెడ్జ్ తీసుకుని, సీతాయనం అంటే సీతాదేవి నుంచి మనము స్త్రీతత్వం నాలెడ్జ్ తీసుకుని ప్రకృతితో మదర్ ఎర్త్తో కనెక్టింగ్ ఎలాగా అన్నదే మంచి సబ్జెక్టు ఉంటుంది. నీలా మేడం గారు కొంచెం అదే ఇంకా టైం ఉంటే నేను కూడా ఇస్తాను. ఇద్దరిది ఉంటుంది. మీరు అందరూ కూడా అందరూ చక్కగా దానికి అటెండ్ అవ్వండి. ఇంకా మీకు అపారమైన జ్ఞానం అందుతుంది మాస్టర్స్. ప్రకృతి మనమే ప్రకృతి అనుకున్నప్పుడు ఇంకా మనం ప్రకృతికి ఎలా కనెక్ట్ అవ్వాలి ఆ జ్ఞానంతో, సీతాదేవి జ్ఞానంతో. 9:30కి ఈ రోజు ప్రతి ఫ్రైడే 9:30కి ఉంటుంది. గ్రూప్ లో పెడతామండి, లింక్ గ్రూప్ లో పెడతాం. నేను జస్ట్ ఇలాగే పెట్టాను, ఇంకా ఫొటోస్ తో అది కూడా పెడతాను తర్వాత. ఓకేనా మేడం? ఓకే, మా దేవి మాతలందరికి కూడా చాలా కృతజ్ఞతలు. అందరికి కూడా కృతజ్ఞతలు. ఓకే, అనౌన్స్మెంట్ అండి. థ్యాంక్ యూ. ఓకే, ఓకేనండి. నేను ఓకేనా? ఓకే మ్యామ్. చాలా చక్కటి జ్ఞానాన్ని మాకు అందించిన కృతజ్ఞతలు మ్యామ్. ఓకే.